హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఆలయాల్లో పోతురాజులు ముందు నడుస్తుండగా అమ్మవారి ఘటాలు ఊరేగింపు నిర్వహించారు. మాతంగులు పచ్చికుండపై నిలబడి రంగం భవిష్యవాణి వినిపించారు. తమకు అప్పజెప్పిన మొక్కులకు సంతోషపడ్డామని, భక్తులను ఎల్లవేళలా కాపాడతామని చెప్పారు. అక్కన్న మాదన్న టెంపుల్ వద్ద అమ్మవారిని అంబారీపై ఊరేగించారు. మీరాలం మండి మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తుల పూజల పట్ల సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రజలకు ఏ ఆటంకం కలగకుండా చూసుకుంటానన్నారు. అక్కా చెల్లెళ్ల జోలికి వస్తే ఉగ్రరూపం దాలుస్తానన్నారు. మహమ్మారి రాకుండా జాగ్రత్తగా ఉండాలని భక్తులకు సూచించారు. తనకు 5 వారాలు పప్పు, బెల్లం, పలహారాలతో ప్రసాదం పెట్టాలని, ధన్వంతరి హోమం జరిపించాలని కోరారు మాతంగి స్వర్ణలత. నా గ్రామంలోని బాల బచ్చలతో సహా నా కొల్లారి అందుండి నాకు మట్టుకు ధన్వంతరి హోమం జరిపించండి. దుష్టులను నేను దూరమే పెడతా. బాలకు నా అక్క చెల్లెళ్ళ జోలికి ఎవరొచ్చినా కానీ నేను మాత్రం వదిలిపెట్టనే. వాళ్ళకు మాత్రం రక్తమే నా కళ్ళలో చూస్తాను. రక్తం తీసి నేను చేసేదాన్ని. నా ఉగ్ర రూపం దాల్చేది నేను. అది సమాజంలో పాపాలు పెరిగాయని భవిష్యవాణిలో చెప్పారు మాతంగి అనురాధ. పిల్లలు హద్దు మీరుతున్నారన్నారు. ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి చెప్పారు మాతంగి అనురాధ. పిల్లల్లో పెడదారికి తల్లిదండ్రులే కారణమన్నారు. ఈ ఏడాది మంచిగా వర్షాలు ఉన్నాయని, పాడి పంటలు పండుతాయన్నారు. తనను నమ్ముకున్న వాళ్లను కాపాడుతానని భవిష్యవాణి చెప్పారు మాతంగి అనురాధ. మీరు అనుకున్నాయని నడిపించుకోండి, నేను మీ వెంబడుండి నడిపిస్తాను కదరా బాలుడా. సకాలంలో వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు పండుతాయి. కానీ మీరు చేసుకున్న పాపాల వల్ల వచ్చేటివి కూడా దూరం అయిపోతాయి, కొట్టుకపోయేటివి కొట్టుకపోతాయి, ఉన్నవి ఉంటాయి రా బాలుడా. చేసుకున్న పాపాల బట్టి మీ భోజనం ఉంటుంది, మీ నడిచే తీరు ఉంటుంది. చెడు బుద్ధి, చెడు ఆలోచనలను బట్టి, మీరు చేసే పాపాలను బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. హైదరాబాద్ ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. రంగం భవిష్యవాణిలో అమ్మవారు కోరిన విధంగా 5 శాఖలతో పాటు అఖండ దీపం పెడతామన్నారు ఆలయ అధికారులు. అమ్మవారి ఆజ్ఞలను శిరసా వహిస్తామన్నారు ఆలయ చైర్మన్ మధు. ప్రతినిత్యం కూడా పూజా కైంకర్యాలు నిర్వహించి ఇప్పటి నుంచన్నా హిందూ ధర్మం కోసం పాటుపడాలనేసి అందరూ కూడా సనాతన ధర్మం లోపల మంచిగా చేస్తూ ఉండాలనేసి వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 5 వారాలుగా అఖండ దీపం తమ గృహ లోపల అఖండ దీపం పెట్టుకునేసేసి 5 వారాలు అమ్మవారికి శాఖ పోసేసేసి యాపతోరణాలతోటి తమ ఇల్లుని శుద్ధి చేసుకోవాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాలు చేసేసుకుంటే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఏమి చెడు కాకుండా అమ్మ జాగ్రత్తగా వాళ్ళని ఆశీర్వాదం ఇస్తానని చెప్పడం జరిగింది. ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహవాహిని రంగంలో భవిష్యవాణి వినిపించారు మాతంగి అనురాధ. భక్తులు చేసిన పూజలు, ఇచ్చిన నైవేద్యాలను అందుకొని సంతోషంగా ఉన్నా అన్నారు. పొలిమేర చుట్టూ తిరుగుతూ తన పిల్లలను కాపాడుకుంటూనే ఉన్నానని తెలిపారు. మత్తు పదార్థాలు తీసుకుని తల్లిదండ్రులకు, పిల్లలకు కాకుండా పోతున్నారని అన్నారు. గడప గడప నుంచి యాపరిళ్లతోని శాఖలు రావాలని, పప్పు, బెల్లాలు, వాయినాలు ఇచ్చుకోవాలన్నారు మాతంగి అనురాధ. ఆనందము, సంతోషము, నాకు గడప గడప నుంచి శాఖలు రావాలి, యాపరిళ్లతోటి శాఖలు పెట్టాలి, పప్పు బెల్లాలు వాయనాలు ఇచ్చుకోవాలి. శుక్రవారము, మంగళవారము, గురువారం రోజు పసుపొట్టులు ఇచ్చుకొని ముత్తైదువులు నా దగ్గర వచ్చి ఆరతి ఇచ్చి వాళ్ళ ఇంటి శాంతి కోసము వేడుకోవాలి బాలుడా. లాల్ దర్వాజా ఉప్పుగూడ మహంకాళి గుడి నుంచి ఢిల్లీ దర్వాజా వరకు అమ్మవారి ఘటాల ఊరేగింపు జరిగింది. అమ్మవారికి శాఖలు పోస్తూ పోతురాజులు ముందు నడుస్తూ విన్యాసాలు చేశారు. అంతకుముందు అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆషాఢమాసం చివరి రోజు అక్కన్న మాదన్న టెంపుల్లో శోభాయాత్రను ప్రారంభించారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. 75 సంవత్సరాల నుంచి అంబారీ ఊరేగింపు చేయడం ఆనవాయితీ అన్నారు. ఈసారి ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారని తెలిపారు సిపి సివి ఆనంద్. 350 సంవత్సరాల క్రితం జరుపుతున్న ఈ బోనాలు మళ్ళీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ప్రారంభమై ఇప్పుడు కొనసాగుతా ఉంది. చాలా ఘనంగా ఇక్కడ ఏనుగు ద్వారా తీసుకెళ్లే ఈ కార్యక్రమం అందరు కూడా ఇక్కడ విచ్చేసి పెద్ద ఎత్తున ఆఖరి రోజు ఇది అందరు కూడా
మాతో కోఆపరేట్ చేశారు, సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము అందరికీ మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. గ్రేటర్ హైదరాబాద్ లో ఆషాఢ బోనాల ముగింపు వేడుకలు చేశారు నిర్వాహకులు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఘటాల ఊరేగింపు రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు.